రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది। పోలింగ్ ముగిసిన తర్వాత సహజంగానే మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది। ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పైనటువంటి దాఖలాలు ఉన్నాయి। అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ మన ముందున్నది 2024 లోక్సభ ఎన్నికలు। 400 పార్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 350 వస్తాయన్న వాళ్ళు ఉన్నారు, 300 దాటుతుందన్నారు బీజేపీ। కానీ బీజేపీ సొంత బలమే 240 సీట్లకు మిత్రపక్షాల సాయంతో అది బొటాబొటిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। సో హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా పోలింగ్ జరిగింది। పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి। ఈ రెండు ఎగ్జిట్ పోల్స్లో కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుందాం। మొట్టమొదట హర్యానాలో 90 సీట్లు ఉన్నాయి। ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు కావాలి। అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కాంగ్రెస్ దాదాపుగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు। కాంగ్రెస్కి 46 కావాలి, కానీ ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా 50 నుంచి 62 సీట్లు ఇస్తున్నాయి। భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి 15 నుంచి 30 సీట్ల వరకు, కొందరు 30 దాకా ఇచ్చారు, కొందరు 15 మాత్రమే ఇచ్చారు, మొత్తానికి ఆ రేంజ్లో ఇచ్చారు। క్లియర్ కట్గా అన్ని సర్వే సంస్థలు కూడాను భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల తరువాత ప్రభుత్వాన్ని కోల్పోతుంది అని స్పష్టంగా చెబుతున్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది సులువుగా అర్థమవుతున్నది। ఎగ్జిట్ పోల్స్ దీనికి పెద్దగా అవసరం లేదు। అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి। మొట్టమొదటిది, హర్యానాలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడాను పోలింగ్ శాతము నిజానికి తగ్గింది, 1% తగ్గింది। గతంతో పోలిస్తే 1% పోలింగ్ తగ్గింది। కాబట్టి కొందరు బీజేపీ వాదులు ఆర్గ్యూ చేస్తున్నారు, పోలింగ్ శాతం తగ్గింది, యాంటీ ఇన్కంబెన్సీ లేదు, క్యాడర్ ఉన్నటువంటి మేము ఖచ్చితంగా గెలుస్తామని వాదిస్తున్నారు। కానీ అలా జరిగేటట్టు కనిపించటం లేదు। ఎందుకంటే హర్యానాలో పోలింగ్ సరళిని మనం గనక నియోజకవర్గ వారీగా తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 65 నుంచి 75% పోలింగ్ జరిగింది గ్రామ ప్రాంతాల్లో। పట్టణ ప్రాంతాలు ఎక్కడైతే బీజేపీ సహజమైనటువంటి బలం ఉందో, అంబాలా, భివానీ, గురుగ్రామ్ ఇటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు ఉన్నాయో అక్కడ పోలింగ్ శాతము 50 నుంచి 55% మధ్య ఉంది। కాబట్టి బీజేపీకి బలమున్న చోట తక్కువ పోలింగ్ జరిగింది, అంటే బీజేపీ మద్దతుదారులు ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపినట్టు కనపడటం లేదు। రెండవది, గ్రామ ప్రాంతాలు ఎక్కడైతే కాంగ్రెస్కి బలం ఉందో, కాంగ్రెస్కి బలం ఉన్నటువంటి చోట పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది। జాట్ ఓటర్స్ పూర్తిగా కాంగ్రెస్ వైపు వచ్చినట్టుగా కనిపిస్తోంది। ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడాను మరో 2 జాట్ పార్టీలు, కాంగ్రెస్ కాక 2 జాట్ పార్టీలు ఉన్నాయి। ఒకటి జేజేపీ, జననాయక్ జనతా పార్టీ, దానికి 0 సీట్లు వస్తాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు। అదేవిధంగా ఐఎన్ఎల్డి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, ఇది అభయ్ చౌటాలాకు చెందినటువంటి పార్టీ, జాట్లలో ప్రభావం ఉన్నటువంటి పార్టీ, దీనికి కూడా 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు। కొందరు 0 ఇచ్చారు, కొందరు 4 ఇచ్చారు, మొత్తం మీద 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది। కాబట్టి జాట్ ఓటు గుండుగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్ళింది। 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి। ఈ 3 కారణాలు కూడాను హర్యానాతో సంబంధం లేనివి। మొట్టమొదటిది, అగ్నివీర్ విషయంలో ఉన్నటువంటి అసంతృప్తి, ఏదైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టలేకపోయింది। రెండవది, ఈ రెజ్లర్ సిస్టర్స్కి సంబంధించినటువంటిది కూడాను జాట్ గౌరవం ఏదైతే ఉందో, జాట్లలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఘటనలాగా కనిపిస్తుంది, ప్రధానంగా కనిపిస్తుంది। మూడవది, జాట్ ఓటర్స్, రైతు ఉద్యమాలు ఏవైతే జరిగినాయో దాని ప్రభావం కూడా హర్యానాలో గణనీయంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది। నాలుగవ కనిపించని ఫ్యాక్టర్ ఏంటంటే ఫతేహాబాద్, నూహ్ ఈ ప్రాంతంలో ఒక 4-5 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఉన్నాయి। ముస్లిం నియోజకవర్గాలన్నిటిలో కూడాను 75 to 80% పోలింగ్ జరిగింది। కాబట్టి ముస్లిములు బీజేపీని వదిలేటట్టు లేరు, బీజేపీని వేటాడి తమకు బలమున్న ప్రతి చోట ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు।
బీజేపీని బలపరిచే హిందూ ఓటర్లు ఏం చేశారు? లాంగ్ హాలిడే వచ్చిందని వెళ్ళిపోయారు. గురుగ్రామ్లో ఉన్నటువంటి ఐటీ వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేశారు, లేకపోతే జైపూర్కి వెళ్ళారు. హిందూ ఓటర్లు బయటకు రాలేదు. పట్టణాల్లో ఉన్నటువంటి బీజేపీ యొక్క ట్రెడిషనల్ ఓటర్స్ బయటకు వచ్చినట్టుగా కనిపించటం లేదు. ఇది హర్యానాలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి చిత్రము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశలో ఉంది. 46 సీట్లు వచ్చినా చాలు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు, కానీ ప్రస్తుతానికైతే బీజేపీ ప్రభుత్వము గనక రావాలంటే ఒక పెద్ద బ్రహ్మ ప్రయత్నమే జరగాలి అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే హర్యానాకు సంబంధించి ఒక్క జాగ్రత్త మాత్రము చెప్పి నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్తాను. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ 5 గంటలకి ప్రారంభమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో 4 రోజుల క్రితమే పోలింగ్ పూర్తయింది కాబట్టి డేటాని పూలప్ చేసుకోవడానికి, కొలేట్ చేసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి 4 రోజుల సమయము ఎగ్జిట్ పోల్స్టర్స్కి లభించింది. ఇక్కడ 5 గంటలకి ఎగ్జిట్ పోల్స్ టీవీ ఛానల్స్లో ప్రారంభమయ్యాయి. అంటే వాళ్ళు 3 లేదా 4 గంటల డేటా ఆధారంగానే వాళ్ళు పోలింగ్ ఇస్తున్నారు. చాలా చోట్ల పోలింగ్ 9, 10 రాత్రి 10 గంటలు 11 గంటల వరకు కూడా సాగినటువంటి దాఖలాలు ఉన్నాయి, ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ఏరియాల్లో. కాబట్టి యాక్చువల్ ఫలితాలకు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు తేడా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు అయితే కనపట్టలేదు. ఇది హర్యానా వరకు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడాను ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడాను కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 90 సీట్స్ జమ్మూ కాశ్మీర్లో కూడాను. శ్రీనగర్ లోయలో అంటే కశ్మీర్ వ్యాలీలో 47 సీట్స్, జమ్మూలో 43 సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది 90 సీట్స్. ఈ లెక్కంతా కూడాను ప్రజలు వేస్తూ కశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చాలామంది అనలైజ్ చేస్తున్నారు. బీజేపీ అందరూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా అవతరించవచ్చును. ఇది దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్టర్స్ ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ శాతం కనుక చూసుకుంటే కశ్మీర్ కన్నా జమ్మూలో ఎక్కువ పోలింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీకి 29 నుంచి 35 వరకు సీట్లు ఇస్తున్నారు. కొందరు 35 ఇచ్చారు, కొందరు 29 ఇచ్చారు. ఓవరాల్గా ఆ యావరేజ్లో ఉంది. బీజేపీకి గతంలో 29 ఉన్నాయి, ఈసారి 1-2 పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీకి దాదాపు 30 సీట్లు వస్తాయని అంచనా వేసుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్కి కూడాను చాలామంది 23 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా పర్ఫామ్ చేసినట్టుగా కనిపించటం లేదని ఎగ్జిట్ పోల్స్టర్స్ చెప్తున్నమాట. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ ఉంది, దాని పేరు గులిస్తాన్ న్యూస్ అనేటటువంటిది ఒక ఛానల్ ఉంది. అది లోకల్ న్యూస్ పేపర్ కూడాను. వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రెండ్స్ని అధ్యయనం చేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. చూసిన వాటిలో అది కొంత రిలయబుల్గా గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ లాగా కనిపిస్తుంది. కాంగ్రెస్కి 23 నుంచి 30 దాకా నేషనల్ కాన్ఫరెన్స్కి 23 నుంచి 30 రావచ్చు, కాంగ్రెస్కి 3 నుంచి 6 రావచ్చు. ఇవన్నీ జమ్మూలో రావాలి. బీజేపీకి 28 నుంచి 30 రావచ్చును అని చెప్తున్నారు. అదేవిధంగా పీడీపీ కేవలము 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే పీడీపీ యొక్క బలము చాలా గణనీయంగా పడిపోబోతోంది. ఇవి కాకుండా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో చిన్న చిన్న పార్టీలు, ఇంజనీర్ రషీద్కి చెందినటువంటి పార్టీ, సజ్జాద్ లోన్కి చెందినటువంటి పార్టీ 1-2 సీట్లు 3 సీట్లు ఈ రకంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా దాదాపు 16 స్థానాల్లో ఇండిపెండెంట్లు నెగ్గబోతున్నారు. జమ్మూలోనూ అదేవిధంగా కశ్మీర్ లోయలోను. కాబట్టి ఈ ఇండిపెండెంట్స్ ఎటువైపు వెళ్తారు? ఇండిపెండెంట్స్ బీజేపీ వైపు. బీజేపీకి కనుక 30-32 స్థానాలు వచ్చి ఇండిపెండెంట్లో ఒక గణనీయమైనటువంటి నంబర్ బీజేపీ వైపు కనుక వచ్చినట్టయితే బీజేపీ ప్రామిస్ చేసినట్టుగా జమ్మూ నుంచి హిందూ ముఖ్యమంత్రి రావచ్చు. ఇది మొట్టమొదటి విషయం. ఒకవేళ నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత కాంగ్రెస్ కలిసి కూడా మెజారిటీ మార్క్ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే
పీడీపీ మద్దతు ఇచ్చేటటువంటి సూచనలు ఇప్పటికే స్పష్టం చేసింది, మేము మద్దతు ఇవ్వమని. ఇండిపెండెంట్లు కనుక మద్దతు ఇస్తే మొట్టమొదటిసారి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఇండిపెండెంట్ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చును, లేదా హంగ్ అసెంబ్లీ రావచ్చు. హంగ్ అసెంబ్లీ వచ్చినట్టయితే గవర్నర్ పాలన, మనోజ్ సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా యొక్క పాలన ఉంటుంది. అయితే చాలామంది పరిగణనలోకి తీసుకొని ఇంకొక విషయం జమ్మూ కాశ్మీర్ విషయంలో ఉంది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ 5గురిని నామినేట్ చేయొచ్చును. కశ్మీరీ పండిట్ల నుంచి ఒక పురుష అభ్యర్థి, ఒక మహిళా అభ్యర్థిని నామినేట్ చేయొచ్చును. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి కశ్మీర్లో నివసిస్తున్నటువంటి 3గురిని నామినేట్ చేయొచ్చును. అంటే 5గురిని నామినేట్ చేయొచ్చును. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చింది హిందువులు, అదేవిధంగా కశ్మీరీ పండిట్లు అంటే హిందువులు. ఈ 5గురిని నామినేట్ చేసేది లెఫ్టినెంట్ జనరల్ మనోహర్ సిన్హా. కాబట్టి ఈ 5గురు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలుగానే ఉంటారు అన్నది బహిరంగ రహస్యం. పైగా ఈ 5గురికి కూడా ఓటింగ్ హక్కు ఉంది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదు, కానీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకు ఓటింగ్ హక్కు ఉంటుంది. కాబట్టి ఈ 5+, కాబట్టి బీజేపీ ప్రభుత్వము, బీజేపీ కనుక 29-30 స్థానాలని గెలుచుకోగలిగితే, 30 దాటినట్లయితే ఈ +5 కలవచ్చును, ఇండిపెండెంట్లు కలవచ్చును. కశ్మీర్లో గెలిచే కొందరిలో బీజేపీ రెబెల్స్ కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ 2 అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ముస్లిములు బీజేపీని గెలిపించే స్థితిలో లేరు. బీజేపీ ఎంత పని చేసినా బీజేపీకి ఓటు వేసేటట్లేరు. కశ్మీర్లో బీజేపీ చాలా పని చేసింది, కానీ కశ్మీర్లో లోయలో బీజేపీకి 3% మంది మాత్రమే ఓటు వేశారని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. హర్యానాలోని నూహ్ కానీ, ఫతేపూర్ కానీ, ఫతేబాద్ కానీ ఆ ప్రాంతాల్లో కూడా 100% బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిములు సమధికోత్సాహంతో ఓటు వేశారు. దీని అర్థం ఏంటంటే ముస్లిం బుజ్జగింపు, లేకపోతే ముస్లింలను చేరదీయటము, పస్మాందా, ఇంకోటి ఈ మాటలు ఎన్ని మాట్లాడినా బీజేపీకి ముస్లిములు ఓటు వేయరు. ఇది ఈ 2 అసెంబ్లీ ఎన్నికల యొక్క అతి ముఖ్యమైనటువంటి ఫైండింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా, ఇక్కడ హంగ్ అసెంబ్లీ వచ్చిందా, బీజేపీ వచ్చిందా, వీటికన్నా కూడాను బీజేపీ వ్యూహకర్తలు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే ముస్లిములు బీజేపీకి ఓటు వేయరు. కాబట్టి ఆ రకంగానే వ్యూహాలను వాళ్ళు రచించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.